నమస్తే. ఎన్డీఏ కూటమికి ఇండియా టుడే సీ ఓటర్ నిర్వహించిన సర్వే అయితే మాత్రం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఓవైపు నీట్ ఎగ్జామ్, అయోధ్య రామ మందిరం సంబంధించిన విరాళ అంశం, రకరకాల అంశాలతో జెన్జెడ్ పోరాటాల మధ్య ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో అయితే మాత్రం మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఈ సర్వే అయితే మాత్రం ఒక గుడ్ న్యూసే చెప్పింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఎన్డీఏ కూటమి స్వతహాగా అధికారంలోకి వస్తుందని కూడా ఒక సంచలనమైన సర్వే కూడా బయటపెట్టింది. దీంతో ఒక్కసారిగా బీజేపీ శ్రేణులతో పాటు ఎన్డీఏ కూటమిలోని అన్ని పార్టీలకు కూడా కాస్త ఉపశమనం కలిగినట్టు అయితే అర్థమవుతుంది. సో వివరాల్లోకి వెళ్తే మాత్రం ఈసారి అయితే మాత్రం 326 సీట్లు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఎన్డీఏ కూటమి గెలిచి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందంట. అయితే చివరిసారిగా మూడ్ ఆఫ్ ద నేషన్ అయితే మాత్రం జనవరిలో చేశారు. జనవరిలో కనుక చూస్తే మాత్రం 326కు సీట్లకి అంటే గతంతో పోలిస్తే అయితే మాత్రం ఇప్పటికీ కనుక చూస్తే మాత్రం 26 సీట్ల తేడా ఉంది. అంటే జనవరిలో 352 ఉంటే ఇప్పుడు 326కు పడిపోయింది. అంటే 26 సీట్లకైతే మాత్రం తగ్గుదల అయితే కనిపించింది. ఈ సర్వే కనుక చూస్తే మాత్రం జూలై 1 నుండి జూలై 25 వరకు అంటే 25 రోజుల పాటు ఈ సర్వే కొనసాగింది. దాదాపు ఏకంగా 25,000 వరకు అయితే మాత్రం శాంపుల్స్ తీసుకున్నారట. ఇందులో భాగంగా ఈ శాంపుల్స్లో ప్రత్యక్ష అభిప్రాయాలు తీసుకున్నారు. మొత్తం గడిచిన 6 నెలల ట్రాకింగ్ కూడా తీసుకున్నారట. ఈ ట్రాకింగ్లో అయితే మాత్రం 91,795 మంది ఇంటర్వ్యూలను కూడా విశ్లేషించి కూడా చూశారట. ఈ రకంగా మొత్తానికి మోడీ సంబంధించిన అంశం విషయానికి వస్తే మాత్రం అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రధానమంత్రిగా అయితే మాత్రం తన స్థానాన్ని బదిలీ చేసుకున్నారు. మోడీనే ఇంకా నెంబర్ 1లో ఉన్నట్టు కూడా ఇదే సర్వేలో కూడా తెలియదు. ఎందుకంటే ఒకవైపు ఇండియా కూటమి వరుసగా ఎన్డీఏ కూటమిని టార్గెట్ చేస్తూ పార్లమెంట్ వేదికగా ఈ మధ్యకాలంలో చూసాం చాలా ఇరుకున పెట్టేసింది. ఏకంగా ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షా కూడా పార్లమెంట్ సమావేశాలకు గైర్ హాజరు కావాల్సిన అవసరం కూడా వచ్చింది. చివరి రోజు రావాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఆ స్థాయిలో ఈసారి విపక్షాలు అయితే మాత్రం అధికార పార్టీని ఢీకొట్టేలాగా అయితే మాత్రం నిరసన కార్యక్రమాలు చేశాయి, ఆరోపణలు కూడా చేశాయి. ఇలాంటి సందర్భంలో ఎన్డీఏ కూటమి పని అయిపోయింది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఇక ఇండియా కూటమి అధికారంలోకి రావచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున విశ్లేషణలు కూడా చాలా వరకు వచ్చాయి. ఇలాంటి సందర్భంలో ఇండియా టుడే అలాగే సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే అయితే మాత్రం ఓ రకంగా నెత్తి మీద పాలు పోసినట్టే ఎన్డీఏ కూటమికి. సో ఇప్పటికీ ఒకవైపు జెన్జీ అంతా కూడా ఉద్యమాలు చేస్తున్నారు, వరుసగా కూడా ఇటు ఇరుకున పెట్టేలాగా కూడా తమ డిమాండ్లు చెప్తున్నారు. నీట్ ఎగ్జామ్ విషయంలో అయితే మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రపంచ దేశాలు కూడా ఈ ఉద్యమాన్ని గమనించాయి. ఇదే సందర్భంలో కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించాల్సిన అవసరం కూడా వచ్చింది. మరోవైపు అయోధ్య కూడా అంశం, విరాళ అంశం కూడా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. గత ఎన్నికల్లో అయోధ్య గుడి సంబంధించిన అంశాన్ని ఎన్నికల అస్త్రంగా వాడుకున్న ఎన్డీఏ కూటమికి ఈసారి విరాళ రూపంలో అయితే మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న ఈ తరుణంలో ఎన్నికలు ఇప్పటికిప్పుడు వస్తే మాత్రం గతంతో పోలిస్తే మెజారిటీ తగ్గొచ్చు, కానీ స్వతహాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్నట్టు కూడా ఈ సర్వే అయితే తేలింది. ఇంకా మరిన్ని విషయాలకు వెళ్తే మాత్రం 2024 సంబంధించిన లోక్సభ ఎన్నికల్లో ఒక నినాదంతో ఈ యొక్క ఎన్డీఏ కూటమి వెళ్ళింది. ఈసారి ఎలాగైనా 400 సీట్లు మాకు ఇవ్వండి అంటూ ప్రచారం చేశారు. అందులో భాగంగా అయితే మాత్రం కేవలం 240 పైగా మాత్రమే స్వతహాగా బీజేపీ విజయం సాధించింది. అంటే విపక్షాల వాళ్ళ స్వపక్షాల సపోర్టుతో ఇటు నితీష్ కుమార్ సంబంధించిన పార్టీ అయితుంది, అలాగే ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేంత తక్కువ స్థానంలో కూడా పరిమితమైంది. ఈ సందర్భంలో ఈసారి అయితే మాత్రం ఎన్డీఏ కూటమికి ఛాన్స్ ఉండదంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ సందర్భంలో ఏకంగా అధికారంలోకి మరోసారి వచ్చే అవకాశం ఉంది, చెక్కు చెదరలేదు, ఓటు బ్యాంకు అలాగే ఉంది, నిరసనల ప్రభావం ఎలాంటి లేదు అంటూ కూడా ఈ సర్వేలో తెలిపింది. మరోవైపు ప్రతిపక్షాల సంఖ్య కనుక చూస్తే మాత్రం గత ఎన్నికల సర్వేలో భాగంగా 182 సీట్లతో పరిమితం అవుతుందని చెప్పిన ఈ సర్వే ఈసారి అయితే మాత్రం 3 స్థానాలు మాత్రమే పెరిగే అవకాశం ఉంది. 185 స్థానాలకే పరిమితమయ్యే అవకాశం ఉంది ఇండియా కూటమి అంటూ ఈ సర్వేలో తేలింది. అంటే ఇండియా కూటమి ఆశించినంత ఫలితాలు సాధించే అవకాశం లేదు. ఎప్పట్లాగే ఎన్ని నిరసనలు కార్యక్రమాలు చేసినా ఇదంతా కూడా ఓటు బ్యాంకు షిఫ్ట్ అయ్యే అవకాశం లేదు. ఇండియా కూటమి ప్రధానంగా
ఇదైతే విజయం సాధించే అవకాశం లేదు. కేవలం గతంతో పోలిస్తే ఓ 3-4 సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది తప్ప పెద్దగా ప్రభావితం అయ్యే అవకాశం లేదన్నట్టు ఈ నెలలో ప్రజల నుండి తీసుకున్న శాంపిల్స్ బట్టి అయితే తెలుస్తుంది. మరి వాస్తవానికి సర్వేలు ఈ మధ్యకాలంలో కొన్ని అవుతున్నాయి, కొన్ని కావట్లేవు. సర్వేలో చెప్పిన ఫలితాలు కూడా మొత్తం కూడా రివర్స్ అవుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇండియా కూటమిపై ప్రధానంగా చేసిన సంఖ్యల విషయంలో అయితే మాత్రం కాస్త ఆశ్చర్యకరంగా ఉంది. దీన్ని ఇండియా కూటమి కానీ కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇది కావాలని బీజేపీ చేయించిన సర్వేని విమర్శించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే మాత్రం ఈ యొక్క సర్వేను ఎన్డీఏ కూటమి కూడా నమ్మేలా లేదు. అంతగా ప్రస్తుతానికైతే మాత్రం ఒక నెగిటివిటీ ఉంది. వరుసగా ఇటు బీహార్లో అక్కడ ఇబ్బందికరమైన అల్లర్లు అవుతున్నాయి, అక్కడ పరిస్థితి బాగాలేదు. ఈ ఉత్తరప్రదేశ్లో కూడా ఇప్పుడు పరిస్థితి బాగాలేదు. ఒకవైపు ఢిల్లీ స్థాయిలో నిరసనలు కూడా కొనసాగుతున్నాయి. ఇక్కడికప్పుడు జరుగుతున్న ఇలాంటి సందర్భంలో ఎన్డీఏ కూటమి నమ్మదగిన ఫలితాలు లేని సందర్భంలో ఈ సర్వే రావడం అయితే మాత్రం కాస్త ఆశ్చర్యకరమైన పరిణామమని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఇండియా టుడే సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన ఈ మూడ్ ఆఫ్ ద నేషన్లో భాగంగా ఈ ప్రస్తుతానికైతే మాత్రం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి మరొకసారి విజయం సాధించబోతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి. ఈరోజు ఎన్నికలు జరిగినా కానీ 350 పైగా సీట్లు సాధించి అధికారం కైవసం చేసుకునే అవకాశం ఉంది. ప్రజా వ్యతిరేకత అనేది లేదు, అది ఓటు బ్యాంకుగా షిఫ్ట్ అయ్యే అవకాశం లేదని కూడా ఇండియా టుడే అలాగే సీ ఓటర్ సర్వే అయితే చెప్తుంది. చూడాలి విపక్షాల నుండి అలాగే రాజకీయ విశ్లేషకుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో ఈ సర్వేపై కూడా చూడాలి. అలాగే మీరేమనుకుంటున్నారు, ఈ సర్వేపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటికిప్పుడు బీజేపీ సంబంధించిన ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో విజయం సాధిస్తుందని సర్వే చెప్తుంది. మీరు నమ్ముతున్నారా? మీ కామెంట్ ఏంటో చెప్పే ప్రయత్నం చేయండి.